రాత్రి నా దేవుడు తన కనికరమును కృపను నీ జీవితంలో వెల్లడి చేస్తాడు కనుక నోరు తెరిచి స్వరమెత్తి చెప్పు, మోషే ముఖములో మహిమను నింపిన దేవా. స్టెఫెను జీవితంలో దేవదూతను పోలిన ముఖమునిచ్చిన తండ్రి. బాప్తిస్మిచ్చి యోహానును మండుచు ప్రకాశించుచున్న దీపముగా నిర్ధారించిన ప్రభువా. అలాగే మేము చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్న మాటలు వినండి పిల్లారా. బోయాసు పొలంలో ఒకరిద్దరు కాదు, 100 మంది పనిచేస్తున్నారు. 100 మంది పనిచేస్తున్నారు. అలవాటు ప్రకారం ఆ రోజు కూడా బోయాజు పొలంలోనికి వచ్చాడు. తన పొలంలో పనిచేస్తున్న పరివారాన్ని గమనించడానికి గమనించని 100 మంది ఆ పొలంలో పనిచేస్తున్న కొత్తగా వచ్చిన మనిషిని గుర్తుపట్టగలిగాడు బోయాజ్. ఆ గుర్తుపట్టడం గల కారణం ఒకటే, ఆమెలో ఏదో ప్రత్యేకత కనబడుతుంది. There is something special to be seen in the life of that woman. ఈ పొలంలో కొత్తగా చేరిన మనిషి ఎవరు? వెలిగింపబడిన జీవితం కాదా రూతమ్మది? నీవు చేస్తున్నంత నేను విన్నానమ్మా. నీ బ్రతుకు ఒక సాక్ష్యం, నీ జీవితం ఒక వెలుగు.